the measure of this supplementary angle is 150 more than 4 times of the original angle. Find the complementary of the angle. ఓకే మా ఒక కోణం యొక్క సంపూరక కోణము విలువ ఆ కోణం యొక్క 4 రెట్ల కన్నా 150 ఎక్కువ అయినా ఆ కోణం యొక్క పూరక కోణము విలువ ఎంత? సో ఏంటమ్మా మనకి సంపూరక కోణము అంటే సప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ బికమ్స్ ఏంటమ్మా మనకి 180 డిగ్రీస్ సప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏమవుతుందమ్మా మనకి సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ బికమ్స్ ఏంటమ్మా 90 డిగ్రీస్. ఇది మనకి బట్ ఇక్కడ ఆప్షన్ ఏంటమ్మా డిగ్రీస్ అమ్మా, ఇవి నాట్ జీరోస్, ఇవాళ డిగ్రీస్ లో ఉంటాయి మనకి ఇక్కడ. ఓకేమ్మా ఇప్పుడు మనకి ఏంటమ్మా ఒక కోణం యొక్క సంపూరక కోణం విలువ అన్నాడు. అంటే సంపూరక కోణం అంటే ఏమవుతుందో టోటల్గా ఎంతమో 180 డిగ్రీస్. ఒక కోణం ఏమనుకుంటామా ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఈ టోటల్ 180 డిగ్రీస్ నుంచి ఏం చేయాలా ఎక్స్ను మైనస్ చేస్తాం. ఇది మనకి ఒక కోణం యొక్క సంపూర్ణ కోణం విలువ ఆ కోణం యొక్క 4 రెట్ల కంటే నాట్ 150 డిగ్రీస్ అమ్మా ఇక్కడ 15 డిగ్రీలు. ఓకేమ్మా సో ఆ కోణం యొక్క 4 రెట్ల కంటే 15 డిగ్రీలు ఎక్కువ, 15 డిగ్రీస్ మోర్. అంటే 15 డిగ్రీస్ మోర్ అంటే ఏమవుతుందమ్మా మనం ఇక్కడ సో ఆ కోణం యొక్క 4 రెట్ల కంటే 4 రెట్లు అంటే ఏమవుతుందమ్మా మనకు 4x. సో ఎన్ని డిగ్రీలు మోర్ అన్నాడు మనకి 15 డిగ్రీస్ మోర్. ఇది మనకి ఇది మనకి ఇప్పుడు ఏమవుతుందమ్మా డైరెక్ట్ చెప్పండి మనకి ఈ +15 ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ 180 మైనస్ ఎంతమ్మా 15 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ అవతలకు పోతుంది మొత్తం మనకి +5x. 180లో 15 పోతే వాట్ ఇస్ దట్ 165 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5x. 5లో ఎంతమ్మా 3 టైమ్స్ 5లో ఎంతమ్మా 3 టైమ్స్ దట్ ఈజ్ x ఈక్వల్ టు ఎంతమ్మా 33 డిగ్రీస్ అవుతుంది. ఓకేమ్మా సో ఇది మనకి ఆ కోణము. బట్ అయితే కోణం యొక్క పూరక కోణం విలువ ఎంత? పూరక కోణం అంటే ఏంటమ్మా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 90 డిగ్రీస్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా టోటల్ 90 డిగ్రీస్ నుంచి ఆ కోణాన్ని మైనస్ చేస్తే 33 మైనస్ చేస్తే వడ్ రిమైనింగ్ 7. నెక్స్ట్ ఎంతమ్మా 8లో 3 పోతే వడ్ రిమైనింగ్ 5 అంటే 57 డిగ్రీస్ అవుతుంది. సో వడ్ దట్ ఆన్సర్ 57 degrees.